కళ్యాణదుర్గాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు అధికారుల సహకారం అవసరమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉగాది పర్వదినం మరుసటి రోజు శ్రీ అక్కమాంబ అమ్మవారి జాతర సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి స్వగృహం నుంచి కలశంతో ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి తాను కూడా అక్కడే భోజనం చేశారు. పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో కళ్యాణదుర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కూటమి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. బీటీపీ కాలువ పనులను వేగవంతం చేసి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు పరిహారం అందించేందుకు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిని కోరినట్లు చెప్పారు. మహాతల్లి మహోత్సవానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అదృష్టాన్ని కలిగించిన కళ్యాణదుర్గం ప్రజలందరికీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. అక్కమ్మ తల్లి ఎప్పుడు కూడా దీవిస్తుంది. ఎలాంటి కష్టాన్నైనా ఛేదించే అక్కమ్మ తల్లి వర్షాలు కావచ్చు, రైతుల కష్టాలు కావచ్చు, ఏదైనా ఉన్ని సుఖశాంతులతో ఉండాలనే అక్కమ్మ తల్లి దేవుళ్ళు ఎప్పుడు కూడా మనందరిపైన ఉంటాయనేది ఇది ఖచ్చితంగా మనందరం కూడా ఏకీభవించాలి, నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పురాతనమైన దేవాలయం, నాకు తెలిసి 15-16 ఏళ్ళ క్రితం నుంచి కూడా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా ఉంది. కళ్యాణదుర్గం ప్రాంతంలో అత్యధిక ప్రాచీనమైన దేవాలయంగా అక్కమ్మ గారి దేవాలయం. అలాంటి దేవాలయానికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా కూడా అక్కమ్మ తల్లి ఆశీస్సులతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత కళ్యాణదుర్గం ప్రజల తరఫున తీసుకున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా హార్టికల్చర్ అంటే మనం రైతు పైన ఎక్కువ ఆధారపడ్డాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్గా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. కేంద్రంతో నిధులు రాబట్టుకొని మన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి బాటలో నడిపించాలన్నదే మన చంద్రబాబు నాయుడు గారి ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా మనందరూ కూడా ముందుకు తీసుకెళ్తాన బాధ్యత. పార్టీలకు అతీతంగా, పార్టీలు ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ సమానమే. ప్రజలందరూ సమానంగా చూసినప్పుడే మనమందరూ కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అభివృద్ధి ఎక్కడైతే అవసరమో, ఏ అధికారి చేతుల్లో ఉంటుందో ఆ అధికారి వాళ్ళ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడికక్కడ మీరు అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. ఇది మిమ్మల్ని చేతులెత్తి మొక్కుంటున్నా. ప్రతి ఒక్క సమస్యను కూడా మీరు మన ప్రజల సమస్యగా భావించి మన కళ్యాణదుర్గం బాటని అభివృద్ధి బాటలో నడిపించాలన్నదే నా కోరిక. అక్కమ్మ తల్లికి మరొక్కసారి నా శతకోటి వందనాలు జోడిస్తూ అమ్మవారి పాదాభివందనలతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.